రైతుల అభివృద్ధికి ముఖ్యంగా దోహదం చేసేది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. చాలా ప్రాంతాల్లో ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కానీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ అంటారు. వాటిని ప్రమోట్ చేయడానికి నాబార్డ్ ఇలాంటి సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులందరినీ కూడా ఒక సమూహంగా తయారు చేసి వాళ్ళ ద్వారా ఎఫ్పిఓలను ఏర్పాటు చేస్తే వాళ్ళ బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, ఐకమత్యం పెరుగుతుంది, ఇన్పుట్ కాస్ట్ కూడా తగ్గుతుంది. ఇది మనం ముఖ్యంగా గమనించాల్సిన అంశం. ఆ సందర్భంగా సార్డ్ సంస్థ ఏదైతే ఉందో శ్రీ ప్రసాద్ గారు వారి ఆధ్వర్యంలో సుమారుగా ఒక 28 ఎఫ్పిఓలు తూర్పు పశ్చిమ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. వారు దాని ఎక్స్టెన్షన్ యాక్టివిటీగా ఇప్పుడు మన ప్రొడ్యూస్ నుంచి ఏ విధంగా దాని వ్యర్థాల నుంచి అర్థం ఎలా సృష్టించాలన్న దీంట్లో కూడా ఇప్పుడు ముఖ్యంగా అరటి పంట చాలా ఎక్కువగా ఉంది. దాని నుంచి నార తయారు చేసి దాన్ని మార్కెటింగ్ చేసే వ్యవస్థలో వీరందరూ కూడా ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్న మహిళలకు ట్రైనింగ్ ఇవ్వడం, తర్వాత వీటి నుంచి వచ్చే అనేక వస్తువులను తయారు చేయడం, ఇవన్నీ కూడా మెచ్చుకోవాల్సిన అంశం. సో వీరు చేస్తున్న కృషికి అభినందనలు. సో సార్డ్ వారి ఆధ్వర్యంలో శ్రీ ప్రసాద్ గారు వారి బృందం చేస్తున్న కృషిని మరి ఒకసారి అభినందిస్తున్నాను. వీరు ఇలాగే ముందుకెళ్ళాలి. ఆ తర్వాత వీరందరికీ కూడా ఆదర్శప్రాయం అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.